అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటిది ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న తర్వాత ఆత్మ వైపుగా ప్రయాణం చేయాలి. ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చున్నటువంటి జీవుడు తన యొక్క ప్రయాణాన్ని ఆత్మ వైపుకే చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అయితే ఈ ఆత్మను దర్శించాలంటే ఏ విధంగా దర్శించడానికి వీలవుతుంది, ఆత్మను దర్శించడానికి మనం ఏం చేయాలి, మన దగ్గర ఏ రకమైనటువంటి అర్హత ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి 12వ మంత్రంలో చెప్పబోతున్నారు. 12వ మంత్రం చూడండి. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః సర్వేషు భూతేషు అన్ని ప్రాణులయందు గూఢః రహస్యముగా ఉన్నటువంటి ఏష ఆత్మ ఈ ఆత్మ నా ప్రకాశతే తెలియబడటం లేదు. అందరిలో సర్వభూతాల్లో కేవలం మనుష్యుల్లో మాత్రమే కాకుండా జంతువుల్లో, పశుపక్షాదుల్లో, క్రిమికీటకాల్లో అన్నింటిలోనూ ఉన్నటువంటి ఈ ఆత్మ రహస్యముగా ఉండటం వల్ల ఎవరికి కూడా తెలియబట్టడం లేదు. కానీ తెలియబట్టం లేదు కదా అని వదిలిపెడితే లాభం లేదు. అందుకని ఏం చేయాలి? సూక్ష్మదర్శిభిః ఎవరు దాన్ని చూడగలుగుతారు అని అంటే సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వారి చేత సూక్ష్మమైనటువంటి అగ్రేయ ఏకాగ్రమైనటువంటి బుద్ధి చేత దృశ్యతే చూడబడుతూ ఉన్నది. కాబట్టి ఆత్మ సామాన్యంగా రహస్యంగా ఉండటం వల్ల, ఇంద్రియాలకి అగోచరమై ఉండటం వల్ల ఎవరు కూడా ఆత్మ దర్శనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అయితే ఎవరికి సాధ్యమవుతుంది అని అంటే ఎవరైతే సూక్ష్మ దర్శనలు అయి ఉన్నారో, సూక్ష్మ దృష్టి కలిగి ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళ చేత సూక్ష్మ బుద్ధి ఏకాగ్రమైనటువంటి బుద్ధి, సూక్ష్మమై ఏకాగ్రమైనటువంటి బుద్ధి చేత తెలియబడతా ఉంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆత్మ సాక్షాత్కారం కావాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క బుద్ధిని సూక్ష్మము ఏకాగ్రము చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ మంత్రంలో. అన్నిటికన్నా గొప్పదైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మను దర్శించి ఆ ఆత్మతో ఐక్యం చెందాలి. కానీ ఆత్మ అత్యంత రహస్యంగా ఉన్నది, అన్ని ప్రాణుల్లో కూడా దాగి ఉన్నది, వ్యాపించి ఉన్నది. అయితే ఇలా ఎప్పుడైతే చెప్పారో వెంటనే మనకు సందేహం వస్తుంది. ఆత్మ ఎక్కడో కనిపించకుండా దాక్కొని ఉన్నది అనేటువంటిది. అయితే ఇది చాలా పొరపాటు. ఆత్మ నిజంగా ఎక్కడా దాగి ఉండటంలా, అసలు నిజంగా ఉన్నది ఆత్మే. అదే సర్వవ్యాపకము, సర్వత్రా ఉన్నది, సర్వభూతాల్లో అంతరాత్మగా ఉన్నటువంటిది. ఆ ఆత్మ స్వయం వ్యక్తం. ఎవరికి ఎవరు ఆత్మ వైపు చూస్తారో, ఎవరు ఆత్మ కోసం తప్పిస్తారో, ఎవరు ఆత్మని అందుకోవాలని సాధన చేస్తారో అదిగో అలాంటి వాళ్ళకి ఆత్మ స్వయం వ్యక్తమవుతుంది. మరైతే ఎందుకంటే ఇక్కడ గూఢః రహస్యముగా ఉన్నది అని చెబుతున్నారు అంటే ఆత్మని కత్తి అజ్ఞానం అనేటువంటి పొర ఉంది. ఈ అజ్ఞానం అనేటువంటిది ఆత్మని కప్పి ఉంది అనుకుంటున్నాం, కానీ అది ఆత్మని కాదు కప్పి ఉన్నది, మనన్నే కప్పి ఉన్నది. ఆత్మని దర్శించాలనుకున్నటువంటి జీవుణ్ణి ఈ అజ్ఞానం అనేటువంటిది కప్పి ఉన్నది. ఏమిటి అజ్ఞానం? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకారం, మమకారాలు. అరిషడ్వర్గాలు 6 ఉన్నాయి. అవి గాక అహంకార మమకారాలు ఉన్నాయి. నేను, నాది అనేటువంటి భావన.
ఇవన్నీ కూడా కలిపితేనే అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణంగా ఆత్మదర్శనం కావటం లేదు, ఆత్మ రహస్యంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే మన యొక్క మనోబుద్ధులు ఎప్పుడు కూడా ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అహంకార మమకారాల కారణంగా ఎప్పుడు కూడా ఈ ఆలోచనలతో, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతో, ప్రాపంచికమైనటువంటి విషయాలతో ఉండటం వల్ల ఈ ఆత్మని తెలుసుకోవటానికి వీలు కావటం లేదు. అంటే ప్రాపంచిక ఆలోచనలు అనేటువంటి దళసరి గోడల మధ్య, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు అనేటువంటి దళసరి గోడల మధ్య ఆత్మ దాగి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎట్లాగైతే మనం చీకటి కారణంగా తాడుని పాముగా భ్రమించి భయపడుతూ ఉన్నామో, అక్కడ తాడుంటే మనం పాముని ఎందుకు భయపడుతున్నాం, అది పాముగా మనకి ఎందుకు కనిపిస్తున్నది అని అంటే చీకటి కారణంగా. మరి ఎప్పుడైతే పాము అని మనం భయపడుతూ ఉన్నామో ఆ పాము మాటున తాడు దాగి ఉన్నది. నిజంగా దాగి ఉన్నదా? అసలు దాగి ఉండలా, ఉన్నది అదే. కానీ మనకి దాగి ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తున్నది? మనం తాడుని చుట్టలేదు, ఆ తాడుని పామని భ్రమపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే పాము అని భ్రమపడుతూ ఉన్నామో ఆ తాడు అనేటువంటిది మనకి కనిపించకుండా పోతా ఉంది. నిజంగా ఆ పాము తాడే అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందంటే చీకటి తొలగిపోతే, అంటే వెలుగు గనక వస్తే. కాబట్టి చీకటి ఉన్నంత కాలము కూడా తాడు అనేటువంటి జ్ఞానం మనకి ఎట్లా లేకుండా పోతా ఉన్నదో, అదే ప్రకారంగా అజ్ఞానం ఉన్నంత కాలము కూడా ఇది ఆత్మ అనేటువంటి జ్ఞానం మనకి లేకుండా పోతా ఉన్నది. కారణం ఏమిటంటే ఈ ప్రపంచమే సత్యమని అనుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలే అవి మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటున్నాం. అందులో మునిగిపోతున్నాం, వాటి కోసం పరిగెడుతున్నాం, వాటి కోసం ఆరాటపడుతున్నాం. ఎల్లప్పుడూ వాటిని సంపాదించుకోవటంలోనే మన యొక్క బుద్ధి మనస్సు అంతి నిమగ్నమై ఉన్నాయి. దాని కారణంగా నిజంగా ఉన్నటువంటి ఆత్మ కనిపించటంలా. అంటే ఈ ప్రాపంచిక విషయ వ్యామోహం కారణంగా దానికి వెనక దాగి ఉన్నటువంటి ఆత్మ కనిపించటం లేదు. అందుకనే దీన్ని గూఢః అని చెప్పటం జరిగింది. మనం విషయ ప్రపంచంలో మునిగిపోయి విషయ చైతన్యం ధాటికి ఆగలేక, ఆ ప్రభావానికి అడ్డుకట్ట వెయ్యలేక ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నదని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు కూడా ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నదని, అదే సత్య పదార్థమని, దాన్ని అందుకుంటేనే ముక్తి అని, దాన్ని అందుకోకపోతే మనం బంధంలో ఉంటామని, ఈ బంధం కారణంగా జనన మరణ చక్రంలో ఇరుక్కుంటామని, అలా ఇరుక్కున్నందువల్ల మనకి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి ఉన్నాయని ఇవన్నీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహంలో చిక్కటమే, అంటే అజ్ఞానంలో ఉండిపోవటమే. అజ్ఞానంలో ఉన్నందువల్ల ఆత్మ దర్శనం కావటం లేదు, చీకటిలో ఉన్నందువల్ల తాడు దర్శనం కావటం లేదు. చీకటిలో ఉన్నందువల్ల తాడు కనిపించినట్టుగా అజ్ఞానంలో ఉన్నందువల్ల ఆత్మ కనిపించటం లేదు. మరైతే ఈ ఆత్మ దర్శనం ఎలా సాధ్యమవుతుంది? దానికే ఇక్కడ ఉపాయం చెప్పారు. ఈ ఆత్మని దర్శించాలి అని అంటే దానికి ఉపాయం ఏమిటయ్యానంటే మన యొక్క బుద్ధిని సూక్ష్మము చేయాలి, ఏకాగ్రము చేయాలి అని చెబుతూ ఉన్నారు. సూక్ష్మయ అగ్రేయ బుద్ధియా, సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధి చేత ఆత్మ దర్శించబడుతుంది, ఆత్మ వ్యక్తమవుతుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే శృతి మాత పదే పదే నీ బుద్ధిని శుద్ధి చేసుకో, నీ బుద్ధి ప్రాపంచిక విషయాలతో, ప్రాపంచిక వ్యామోహాలతో, అజ్ఞానంతో కూరుకుపోయి ఉన్నది. కాబట్టి ఆ బుద్ధిని శుద్ధి చేసుకో, దాన్ని సూక్ష్మం చేసుకో, ఏకాగ్రం చేసుకో అని శృతిమాత పదే పదే మనకి తెలియజేస్తుంది. అయితే ఇంతకీ అసలు సూక్ష్మ బుద్ధి అంటే ఏమిటి? అసలు బుద్ధిని సూక్ష్మం చేయటం అంటే ఏమిటి
ఎలా చేయాలా? అసలు బుద్ధి సూక్ష్మం చేయటం అనే దాన్ని ముందుగా అసలు స్థూలం చేయటం అంటే ఏమిటో తెలుసుకోవాలి. స్థూలం మనం చేయక్కర్లా, స్థూలం అయ్యే ఉంది. ఆ స్థూల బుద్ధి అంటే ఏమిటి అని అంటే విషయ భోగాల్ని, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్ని, భోగాల్ని, వస్తువుల్ని వీటిని లక్ష్యంగా పెట్టుకొని వీటి కోసమే తప్పించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది స్థూల బుద్ధి. ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో చిక్కి ఉన్నటువంటి బుద్ధి స్థూల బుద్ధి. అటువంటి బుద్ధి ఎప్పుడు కూడా బహిర్ముఖమై ఉంటుంది. ఎందుకని బహిర్ముఖమై ఉంటుంది? ఆ బుద్ధిలో అనేకమైనటువంటి కోరికలు, అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి సంకల్పాలు, అనేకమైనటువంటి భోగాసక్తి, వీటన్నిటి కారణంగా ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటుంది ఈ బుద్ధి. ఈ ప్రాపంచికమైనటువంటి కోరికల్ని తృప్తిపరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్ప అంతర్ముఖం కాదు. అంటే ఎప్పుడు బహిర్ముఖమై ఆ ప్రపంచంలోకే తిరుగుతుంది కానీ అంతర్ముఖం కాదు. మరి బుద్ధి కనుక అంతర్ముఖం కాకపోతే ఆత్మ విషయం తెలిసే అవకాశమే లేదు. ఎందుకనంటే అంతరంగంలో ఉన్నది ఆత్మ, బహిరంగంగా ఉన్నది ప్రపంచం. మరి బహిరంగంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం వైపుకు బహిర్ముఖమై తిరిగితే మరి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవటం ఎట్లా కుదురుద్ది? అది కుదిరేటువంటి పని కాదు. కనుక ముందు మనం ఏం చేయాలంటే మన బుద్ధిలో ఉన్నటువంటి ప్రాపంచిక లక్ష్యాల్ని, మన బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని, మన బుద్ధిలో ఉన్నటువంటి భోగాసక్తిని దాన్ని కాస్త తొలగించడానికి ప్రయత్నించాలి. ఎలా తొలుగుతాయి? బుద్ధిలో ఉన్నటువంటి ఈ భోగాసక్తి ఎలా తొలుగుతుంది అని అంటే బుద్ధికి ఆత్మజ్ఞానాన్ని అందించాలి, శాస్త్రజ్ఞానాన్ని అందించాలి, ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందించాలి. ఎప్పుడైతే ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం బుద్ధికి అందిందో, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ, ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ బుద్ధికి అందించడం జరిగిందో అప్పుడు బుద్ధి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటే ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి ఆలోచించడానికి అవకాశం తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఇలా బుద్ధికి ఈ పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని అందించాలి. ఆత్మని పొందటం లేదా ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఈ జన్మ రాహిత్యాన్ని కావించుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటమే పరమ లక్ష్యం అని ఈ బుద్ధికి మనం నచ్చజెప్పాలి. బుద్ధి గ్రహించాలి. ఏమి గ్రహించాలి? ఏమైనా సరే మోక్షాన్ని పొందాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి, జన్మ రాహిత్యం చేసుకోవాలి అనేటువంటి భావన బుద్ధిలో స్థిరంగా నిలవాలి. అంతేకాదు అదే సమయంలో ప్రాపంచికమైనటువంటి విషయాలు కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ, ఇక్కడ లభించేటువంటి ఆనందం కానీ ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. పైగా ఇది మనకి ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాలను వదిలిపెట్టిపోతుంది. అంతేకాకుండా ఇది మనకి పరమాత్మని అందుకోవటానికి అడ్డంకి అవుతుంది అనేటువంటి భావన మనకి రావాలి. మరి పరమాత్మను అందుకోవటానికి అడ్డంకి అవుతుందని తెలిసిన తర్వాత, మరి సుఖం కూడా శాశ్వతంగా ఉండదని తెలిసిన తర్వాత, సుఖం కొంత అనుభవించిన తర్వాత దుఃఖమే మిగులుద్దని తెలిసిన తర్వాత ఇప్పుడు కూడా దాని వైపుకు పోవటం జరుగుతుందా? జరుగుతుంది. ఎప్పుడు అంటే స్థిరమైనటువంటి బుద్ధి లేకపోతే, ఈ స్థిరమైనటువంటి భావన లేకపోతే. కనుక ఈ భావాన్ని మనం స్థిరం చేసుకోవాలి. ఈ బుద్ధిలో ప్రాపంచిక విషయాలన్నీ కూడా అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, దుఃఖాన్ని ఇచ్చేటువంటివి, మనకి ప్రగతికి ఆటంకం కలిగించేటువంటివి అనే భావన స్థిరం చేసుకోవాలి. అదే సమయంలో ఆత్మని కనుక చేరుకున్నట్లయితే ఆనందంగా మనం ఉంటాం, శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందంతో ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా గట్టి చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి బుద్ధిలో ఈ గట్టి భావన ఏర్పడుతుందో అప్పుడు ఈ బుద్ధిని సూక్ష్మ బుద్ధి అని అంటారు. కాబట్టి సూక్ష్మ బుద్ధి అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల వైపుకు పోకుండా పరమాత్మ యొక్క విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి బుద్ధియే సూక్ష్మ బుద్ధి అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి సూక్ష్మ బుద్ధి ఇక ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్ని దరిజేరనీయకుండా ఉంటుంది. అలా సూక్ష్మమైనటువంటి బుద్ధి మరి ఏకాగ్రం కావాలంటే ఏక అగ్రం అంటే ఒక్కదాని మీదనే నిలబడాలి. అంటే ఏమిటి? ఒక్క పరమాత్మ మీదనే నిలబడిపోవాలి. అట్లాగనే నిలబడిపోతే దాన్ని ఏకాగ్రమైన బుద్ధి అని అంటారు. అంటే ఇంతకు ముందు మనకి
ప్రపంచం మీదనే ఎక్కువ పోతా ఉంది. అప్పుడప్పుడు పరమాత్మ మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాం, వచ్చినట్టే వచ్చి పరిగెడతా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల ఎప్పుడైతే వైముఖ్యం ఏర్పడిందో, వైరాగ్యం ఏర్పడిందో, విముఖత ఏర్పడిందో, అప్పుడు ఆత్మ మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది అని తెలిసిందో, అప్పుడు ఆత్మ మీదనే నిరంతరము కూడా ఏకాగ్రమై ఉంటుంది. అలా నిరంతరము ఆత్మ మీద అలా ఉండిపోవటమే ఏకాగ్రం అన్నారు. ఈ విధంగా బుద్ధిని సూక్ష్మం చేసి ఏకాగ్రం చేసినట్లయితే ఆత్మదర్శనానికి అర్హత లభించినట్టే. కాబట్టి ఇలా బుద్ధిని ఎవరైతే సూక్ష్మం చేసి ఏకాగ్రం చేస్తారో అటువంటి వాళ్ళనే సూక్ష్మదర్శినులు అని ఈ మంత్రంలో చెప్పారు. సూక్ష్మదర్శిభి, సూక్ష్మదర్శనులు అన్నారు. అంటే సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వారు అని. అటువంటి వాళ్ళని ఋషులు అని కూడా మనకి వేదాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు మాత్రమే ఆత్మని గ్రహించగలరు, ఆత్మని అందుకోగలరు. అయం అహం అస్మి, నేను ఆ పరమాత్మనే, అంటే ఇది నేనే, ఈ ఆత్మ నేనే. అహం ఆత్మ, నేను ఆత్మని. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మమే. నేను ఆత్మని, ఆత్మ బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి, కాబట్టి నేను బ్రహ్మమునే అనేటువంటి స్థితిలో అలా నిలబడిపోతుంది. అదిగో అలా నిలబడిపోవటమే ఈ సూక్ష్మదర్శనులైనటువంటి వారు ఆత్మని దర్శించటం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదంతా సిద్ధాంతం. ఏమిటి? పరమాత్మని కనుక అందుకోవాలంటే బుద్ధిని సూక్ష్మం చేయాలి, అలాగనే ఏకాగ్రం చేయాలి. చేయటం అని అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. స్థూల బుద్ధి అంటే ఏమిటో, సూక్ష్మ బుద్ధి అంటే ఏమిటో. బుద్ధి సూక్ష్మమైన తర్వాత ఏకాగ్రం చేయటం అంటే ఏమిటో ఆ విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఆత్మ వైపుగా ఈ శరీరం అనేటువంటి రథం ప్రయాణం చేయాలి. శరీరాన్ని రథంతో పోల్చి చెప్పడం జరిగింది ఇంతకుముందే 3-4 మంత్రాల్లో. అందువల్ల ఈ శరీరం అనేటువంటి రథాన్ని ఆత్మ వైపుగా మనం ప్రయాణం చేయించాలి. ఆత్మ సాక్షాత్కారానికి, బ్రహ్మముగా ఉండిపోవటానికి, పరమాత్మగా ఉండిపోవటానికి ఏమి సాధన చేయాలో అత్యద్భుతమైనటువంటి సాధన, అతి గూఢమైనటువంటి సాధన ఈ తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. 13వ మంత్రంలో ఇది సాధకులైనటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఈ ఒక్క మంత్రాన్ని గనక సంపూర్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే సాధనకి ఒక చక్కని మార్గం దొరుకుతుంది. మరి అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 13వ మంత్రం చూడండి. యచ్చేత్వాత్మనసి ప్రాజ్ఞా తద్యచ్చే జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేచ్ఛాంత ఆత్మని. ప్రాజ్ఞుడైనటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, వివేకైనటువంటి సాధకుడు, అంటే వివేకం, బుద్ధిలో వివేకం ఉన్నటువంటి సాధకుడు వాక్కును మనసు యందు యచ్చేత్ లీనం చెయ్యాలి. వాక్కుని మనస్సులో కలిపేసేయాలి, మనస్సులో లీనం చేయాలి. తత్ దానిని అంటే ఆ మనస్సుని జ్ఞానాత్మని, జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత కలిగినటువంటి బుద్ధి యందు యచ్చేత్ దాంట్లో లీనం చేయాలి. వాక్కునేమో మనస్సులో లీనం చేయాలి, మనస్సునేమో బుద్ధిలో లీనం చేయాలి. మరి ఆ తర్వాత జ్ఞానం ఆ బుద్ధిని మహతి ఆత్మని, మహత్తు అనేటువంటి ఆత్మయందు, ఈ మహత్ అనేటువంటి ఆత్మ ఏమిటంటే సాక్షి. కాబట్టి సాక్షి యందు నియచ్చేత్ నియమించాలి, అందులో నిలిపివేయాలి. తత్ దానిని అంటే ఆ సాక్షిని శాంత ఆత్మని, శాంత రూపమైనటువంటి పరమాత్మ యందు, అంటే ఆనంద స్వరూపము, ప్రశాంత స్వరూపమైనటువంటి ఆత్మయందు యచ్చేత్ లీనం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అంటే వివేకం కలిగినటువంటి సాధకుడు వాక్కును మనస్సు యందు, మనస్సును బుద్ధి యందు, బుద్ధిని సాక్షి యందు, సాక్షిని పరమాత్మ యందు అలా లీనం చేయాలి
నియమించాలి అని చెప్పారు. ఇది ఒక గూఢార్థయుక్తమైనటువంటి మంత్రం. ఎందుకనంటే వాక్కుని మనస్సులో లీనం చేయటం ఏమిటి, మనస్సుని బుద్ధిలో లీనం చేయటం ఏమిటి, బుద్ధిని ఆత్మలో లీనం చేయటం, ఈ లీనం చేయటం ఏమిటంటే కలిపేయటం. ఏదైనా మన ఎదురుగా ఉన్నటువంటి పదార్థాలు దాని దీని దాంట్లో కలపచ్చు. మరి వీటిని ఎట్లా కలుపుతాం? అందువల్ల ఇది చాలా గూఢమైనటువంటిది. ఇదే మంత్రాన్ని ఆచార్య శంకర్లు అత్యద్భుతమైనటువంటి రీతిలో వివేక చూడామణిలో చెప్పడం జరిగింది. అంటే ఈ భావాన్ని ఆయన తన యొక్క సొంత పదాలతోటి అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఏమిటి సాధన? ఇది అద్భుతమైనటువంటి సాధన అని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏముందండి, దీన్ని దాంట్లో కలపటం, దాన్ని దాంట్లో కలపటం, కలపటం 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 అన్నీ కలపటాలే కదా, ఏముంది సాధన అని అనుకోవచ్చు. కానీ ఇందులో ఎంతో అద్భుతమైనటువంటి భావన ఉంది. శాస్త్రజ్ఞానాన్ని పూర్తిగా బుద్ధికి ఎక్కించినటువంటి వివేకం కలిగిన సాధకుడు అంటే అటువంటి వాడికే ఇది ఉపయోగపడేది, మామూలు వాళ్ళకి ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల జ్ఞానాన్ని బాగా బుద్ధికి ఎక్కించినటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సాధకుడు దేహం అనేటువంటి రథంలో కూర్చొని ఆత్మ వద్దకి ప్రయాణం చేయాలి. జీవుడు ఆత్మ వైపుకి ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసి ఆత్మతో ఐక్యం కావాలి. అయితే అలా ప్రయాణం చేయాలంటే అతడికి కావాల్సింది బుద్ధి అనేటువంటి సారథి. ఎందుకనంటే సరైనటువంటి సారథిని ఎన్నుకుంటే ప్రయాణం చక్కగా సాగుద్ది. కాబట్టి బుద్ధి అనేటువంటి సారథిని ఉపయోగించుకొని ప్రయాణం సాగించాలి. మరి ఈ బుద్ధి అనేటువంటి సారథి ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలని మనసు అనేటువంటి పగ్గంతో జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని వాటిని కాస్త సరైనటువంటి పద్ధతిలో ముందుకు నడపాలి. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అప్పుడే ఈ ప్రయాణం సక్రమంగా సాగుద్దని. అయితే ఈ ప్రయాణం ఎలా సాగాలో అంటే ఆత్మ వైపుకి ఈ జీవన రథం ఎలా ప్రయాణం సాగాలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ద్వారా ఇదిగో ఇక్కడ సాధక లోకానికి ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉపాయాన్ని తెలుసుకునే ముందు ఇది మనకి బాగా అర్థం కావాలి అని అంటే మనం ఇంకొక పని కూడా చేయాలి. ఏమిటా పని అని అంటే జీవుడు ఆత్మ వైపుకి ప్రయాణం చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అసలు ఆత్మ నుంచి జీవుడు ఎందుకు జారిపడి ఎలా జారిపడి జీవుడయ్యాడు అంటే ఆత్మ జీవుడుగా మారితే కదా ఇప్పుడు జీవుడు మళ్ళీ ఆత్మ కావాల్సింది. మరైతే జీవుడు ఆత్మ వైపు ప్రయాణం చేసి ఆత్మలో ఐక్యం కావాలి, బాగానే ఉంది. ఆ మార్గం ఏమిటో బాగా చక్కగా తెలియాలంటే అసలు ఆత్మ జీవుడైనటువంటి విధంగా తెలిస్తే మనం బాగా ఆ ప్రయాణం సక్రమంగా సాగించడానికి వీలవుతుంది. నిజంగా మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటనంటే నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము. అంతేకాదు ఇవన్నీ కూడా మన యొక్క గుర్తులే అయినప్పటికీ కూడా అఖండమైనటువంటి ఆనంద రసస్వరూపమైనటువంటి ఆత్మ అది మనం. అంటే అఖండ ఏకరస ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మే మన యథార్థమైనటువంటి స్వరూపం. అంటే మనం ఆనంద స్వరూప ఆత్మ. ఆనందం తప్ప ఇంక మనకి ఏమి తెలియదు. మరైతే ఆనంద స్వరూప ఆత్మనైనటువంటి నేను ఆనందం కోసం పరుగులు పెడుతున్నానేమిటండి ఈ లోకంలో? ఇది మనకో సందేహం. నేను ఆనంద స్వరూప ఆత్మని అంటే ఎప్పుడూ ఆనందమే, నేను ఎక్కడికి పరిగెత్తాల్సిన పనిలా, నాకు హాయిగా ఆనందమే. మరి ఆనందంగా ఉండాల్సినటువంటి నేను ఎందుకు ఆనందం కోసం పరుగులు తీస్తున్నాను? ఏం గ్రహచారం పట్టింది, నాకేం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. ఏమి జరిగింది అంటే ఆనంద స్వరూప ఆత్మనైనటువంటి నేను ఆత్మగానే కనుక ఉండిపోయినట్టయితే నేను ఎక్కడికి పరుగులు తీయక్కర్లేదు, ఇంకా ఆనందాన్ని పొందక్కర్లేదు. ఎందుకంటే ఆనందం అంతా నా దగ్గర ఉంటే, ఆనందం అనేటువంటి నిధి నా దగ్గర ఉంటే నేను ఆనందం కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ అవసరమూ లేదు, నేను ఆత్మగా కనుక ఉంటే. కానీ అలా అలా ఉండక నేనేం చేశానంటే బుద్ధిలోకి వచ్చి కూర్చున్నా. ఈ బుద్ధిలో ప్రతిఫలించాను. సరే, బుద్ధిలో ప్రతిఫలించినప్పటికీ కూడా ఓహో నేను బుద్ధిలో ప్రతిఫలించాను అని నేను అలా వేరుగా ఉండి ఆ బుద్ధిని, ఆ బుద్ధిలో ఉన్నటువంటి వ్యవహారాలని, ఆ బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని, వాసనల్ని, వాటన్నింటినీ కూడా
కేవల సాక్షిగా గమనిస్తూ గనక ఉన్నట్లయితే నేను ఆనంద స్వరూపంగా ఉండేవాడిని. కానీ అలా ఉండల. అంటే ఆత్మనైనటువంటి నేను బుద్ధిలో కూర్చొని ఆ బుద్ధిని కనుక ఊరికినే గమనిస్తా ఉన్నట్టయితే నేను నేనుగా ఉండేవాడిని, బుద్ధిగా ఉండేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను బుద్ధిలో కూర్చొని ఆ బుద్ధితో తాదాత్మ్యం చెందాను. ఆ బుద్ధితో తాదాత్మ్యం చెంది ఆ బుద్ధి నేనే అనేటువంటి భావనతో ఉన్నాను. సాక్షిగా చూడవలసినటువంటి నేను, ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉండవలసినటువంటి నేను, ఇక్కడ జరిగేటువంటి దేనికి ప్రతిస్పందించకుండా ఉండవలసినటువంటి నేను, అలా ఉండకుండా నేను ఆ బుద్ధితో తాదాత్మ్యం చెందాను. ఎప్పుడైతే బుద్ధితో తాదాత్మ్యం చెందానో దాంతో నన్ను నేను మర్చిపోయాను. బుద్ధితో తాదాత్మ్యం చెంది ఆ బుద్ధే నేను అని అనుకున్నప్పుడు నేను ఆత్మని అనేటువంటి విషయం మర్చిపోయాను. ఎప్పుడైతే బుద్ధి నేను అని అనుకున్నానో అంతే జీవుడిగా మారిపోయాను. ఈ బుద్ధి నేనే అనుకోవటంతో నేను జీవుడిగా అహంకారంగా మారిపోయాను. ఇలా ఎప్పుడైతే మారిపోయానో బుద్ధిలో ఉన్నటువంటి కోరికలతో తాదాత్మ్యం చెంది కోరేవాడుగా, మనసులో ఉన్నటువంటి ఆలోచనలతో తాదాత్మ్యం చెంది ఆలోచించేవాడుగా, ఈ దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెంది ఏవేవో కర్మలు చేస్తూ చేసే కర్తగా, ఈ కర్మలలో వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించేటువంటి భోక్తగా ఇలా మారిపోయా. అంటే నేనే కోరేవాడుగా నాది కోరిక అని అంటున్నా. ఈ కోరికను తీర్చుకోవడానికి నేను ఈ ఆలోచన చేయాలి అనుకున్నా. ఈ ఆలోచన ప్రకారం నేను కర్మలు చేయాలి అనుకున్నా. ఆ కర్మలు చేసిన తర్వాత ఆ కర్మలు వచ్చే ఫలితం సుఖం కానీ దుఃఖం కానీ అది అనుభవించాలి అని అనుభవిస్తున్నాను. అంటే ఈ ప్రకారంగా కేవలం ఆత్మగా ఉండవలసినటువంటి నేను ఈ బుద్ధితో తాదాత్మ్యం చెందటం వల్ల, ఈ బుద్ధి నేనే అనుకోవటం వల్ల బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు నాదనుకున్నాను, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు నాదనుకున్నాను, ఈ చేసేటువంటి పనులు నేనే చేస్తున్నాను అనుకున్నాను, అనుభవించేటువంటి కర్మఫలాలు నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను. ఈ ప్రకారంగా జీవుణ్ణి అని అనుకున్నటువంటి నేను, అంటే బుద్ధిని అహంకారాన్ని జీవుణ్ణి అని అనుకున్నటువంటి నేను ఈ బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని తీర్చుకోవటానికి మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నా. మనసులో ఇట్లా ఆలోచనలు చేస్తూ వాటికి అనుగుణంగా ఈ దేహేంద్రియాల్ని పనిచేయిస్తూ ఉన్నా. ఈ దేహేంద్రియాల్ని పనిచేయిస్తూ కర్మలు చేస్తూ నేను కర్తగా ఆ కర్మఫలాలు అనుభవిస్తూ భోక్తగా ఇలా ఉంటూ ఉన్నాను అన్నమాట. అంటే ఈ విధంగా నేను కర్మల సుడిగుండంలో చిక్కుకున్నా. హాయిగా ఆనందంగా ఉండాల్సినటువంటి నేను ఈ కర్మల సుడిగుండంలో చిక్కుకుపోయాను. ఇలా తెలివి తక్కువతనంతో, అజ్ఞానంతో, ఈ తాదాత్మ్యం కారణంగా, ఈ బుద్ధితో, మనస్సుతో, దేహేంద్రియాలతో ఈ తాదాత్మ్యం కారణంగా ఆనంద స్వరూపమైనటువంటి నేను ఈ కర్మల సుడిగుండంలో చిక్కి దుఃఖ స్వరూపంగా మారిపోయాను. అన్ని దుఃఖాలే, అన్ని బాధలే, అంత అసంతృప్తే, ఇంకా ఏదో కావాలి అని అనుకుంటూ ఈ దుఃఖ స్వరూపంగా మారిపోయి ఆనందం కోసం ఈ ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎందుకు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మనైనటువంటి నేను ఆనందం కోసం లోకంలోకి పరిగెడుతున్నాను అని అంటే, నేను ఆనంద స్వరూప ఆత్మగా ఉండి పరిగెత్తడంలా జీవుడిగా మారి పరిగెత్తున్నా. ఈ బుద్ధితో తాదాత్మ్యం చెంది జీవుణ్ణై అహంకారాన్నై అప్పుడు పరిగెత్తూ ఉన్నాను అన్నమాట. మరైతే ఇప్పుడు ఈ స్థితి నుంచి మళ్ళీ నేను నా స్థితికి ఎట్లా చేరుతాను? ఇప్పుడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను కదా, మరి ఈ స్థితి నుంచి మళ్ళీ నా స్వస్థితికి, ఆ ఆత్మస్థితికి, ఆ పరమాత్మ స్థితికి, ఆ ఆనందరూప స్థితికి నేను ఎలా చేరుకోవాలి? ఎలా చేరుకోవాలంటే బాహ్యముఖంగా పరుగులు ఏవైతే ఉన్నాయో ఆ పరుగులు నాలోనే అలా శాంతంగా ఉన్నటువంటి కేంద్రం దగ్గరికి ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఈ పరుగులన్నీ ఆగిపోవాలి. అప్పుడే నా యొక్క నిజమైనటువంటి ఆనంద స్వరూప ఆత్మను నేను చేరుకోగలుగుతా. ఈ చేరుకునేటువంటి మార్గాన్నే ఇక్కడ మనకి ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నారు. అంటే నువ్వు గనక ఫలానా చోటికి వెళ్ళాలంటే ఇలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అని చెప్పినట్టుగా రూట్ మ్యాప్ ఇచ్చినట్టుగా ఇక్కడ రూట్ మ్యాప్ ఇస్తున్నారు. ఏమిటా రూట్ మ్యాప్? అదే ఈ మంత్రం.
ఇంతవరకు చెప్పిందంతా ఈ మంత్రానికి సంబంధించినది కాకపోయినా ఈ మంత్రాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పాం. ఎందుకని అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలంటే, అక్కడ ప్రయాణం చేసి అక్కడ కూర్చోవాలంటే, అసలు అక్కడ కూర్చున్న మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసుకుంటే మళ్ళీ ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేయడానికి వీలు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎలా ప్రయాణం చేయాలంటే దానికి మంత్రాలు చెప్తున్నారు. మొట్టమొదటిది వాక్కుని మనస్సులో లీనం చెయ్యి అని. అయితే వాక్కుని మనస్సులో లీనం చేయటం అంటే ఏమిటి? వాక్ అంటే వాగేది. ఈ వాగేదాన్ని మనస్సులో లీనం చేయటం అంటే వాక్కు ఆపాలన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వాక్కు అని అంటే కేవలం వాక్కు మాత్రమే కాదు. వాక్ అనేటువంటిది ఒక కర్మేంద్రియం. దాంతో చేతులు, కాళ్ళు, అంటే పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే వాక్కు అంటే అన్ని కర్మేంద్రియాలు అని అర్థం అనమాట. సాధారణంగా మనసులో వచ్చేటువంటి ఆలోచనలకి అనుగుణంగా ఈ కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. మనం ఏ ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ కర్మేంద్రియాలు పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. నేను సినిమాకి పోవాలండి అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తాయి? కాళ్ళు ఎక్కడికి పోతాయి? సినిమా హాల్ దగ్గరికి పోతాయి. పేకాట ఆడుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది, కాళ్ళు ఎక్కడికి పోతాయి? క్లబ్ దగ్గరికి పోతాయి. లేదండి నేను వేదాంతాన్ని వినాలి, శాస్త్రాలు తెలుసుకోవాలి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మార్గం నేను తెలుసుకోవాలి అని అనుకున్నారనుకోండి, అదిగో ఇక్కడికి కాళ్ళు ఇక్కడికి వచ్చేస్తాం. అంటే మన మనసులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ దేహేంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క భావాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మన యొక్క ముఖ కవళికలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, మన యొక్క మాటలు మారిపోతూ ఉంటాయి. అంతకుముందు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు కోపంలో మాట్లాడిన మాటలకి తేడా ఉంటుంది. అంతేకాదు శరీరం అంతా ఊగిపోతూ ఉంటుంది, పెదవులు అదురుతూ ఉంటాయి, ముఖం అంతా కూడా రక్తం అంతా ఒక్కసాటికి వచ్చినట్టుగా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా శరీరంలో కలిగేటువంటి మార్పులు మన లోపల వచ్చినటువంటి ఆలోచన కారణంగా. అంతేకాదు అప్పుడు వచ్చేటువంటి మాటలకి ఇక్కడ ఎవరినన్నా మిమ్మల్ని కనుక ఒక ప్రశ్న అడిగితే మీరు చెప్పేటువంటి మాటలకి చాలా తేడా ఉంటుంది. ఈ మాటలు ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటాయి. మరి అక్కడ మాట్లాడేటువంటి మాటలు చాలా తీవ్రంగా, ఏం మాటలు మనం ఎప్పుడు మన నోటికుండా రాని మాటలన్నీ వచ్చేస్తామండి. అంతేకాదు ఏదైనా వస్తువు కొనేటప్పుడు మనం డబ్బులు ఇస్తూ ఉంటాం, ఎవరైనా బిచ్చం అడిగితే ఆయనకి బిచ్చం వేస్తూ ఉంటాం, మహాత్ములు కనుకుంటే పూజలు చేస్తూ ఉంటాం, లేదు ఎవరికైనా గొప్పవాళ్ళు కనుక వస్తే దక్షిణలు ఇస్తూ ఉంటాం, దేవుడికి భజనలు చేస్తుంటాం. ఇట్లా రకరకాలైనటువంటి పనులు, మంచి పనులు చేస్తుంటాం, చెడ్డ పనులు చేస్తుంటాం, ఏదో అవి ఇవి కాకుండా ఉండేటువంటి అవసరాలైనటువంటి పనులు చేస్తుంటాం. ప్రతిరోజు కూడా మనం దైనందిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అవి తప్పనిసరిగా అవసరం. తినటం కానీ, మొహం కడుక్కోవటం కానీ, స్నానం చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. అంటే ఇట్లా మనం ప్రతిరోజు కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా సంతృప్తి చెందటం కోసం మనం ఇక్కడ కర్మలు చేస్తూ ఉంటాం. అయితే ఎంతో శాస్త్రజ్ఞానం పొందినటువంటి నీవు, శాస్త్రజ్ఞానం లేనివాడి సంగతి కాదు, ముందే చెప్పుకున్నాం, ఎంతో శాస్త్రజ్ఞానాన్ని పొందినటువంటి నీవు ఇప్పుడు ఆత్మవైపు గనక తిరగాలి అని గనక స్థిర నిశ్చయం గనక నీలో ఉన్నట్టయితే ఇప్పుడు ఈ ఇంద్రియాల్ని ఎలా నిగ్రహించాలో ఇక్కడ మనకి సూచన ఇస్తున్నారు. ఏమిటా సూచన? ఏమిటంటే ఇంద్రియాల ద్వారా నువ్వు ఏ పనులు చేయాల్సి వచ్చినా వెంటనే చేయొద్దు. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కదా, కానీ వెంటనే లోపల ఏ ఆలోచనలు వచ్చినాయో ఆ ఆలోచనల ప్రకారం వెంటనే పనులు చేయొద్దు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలంటే వాటిని కర్మలుగా వ్యక్తం కానియకుండా వాటిని మనస్సులో లీనం చెయ్యి అని అంటున్నారు. కాబట్టి కర్మలు మనస్సులో లీనం చెయ్యి అని అన్నారు. అంటే మనసులో లీనం చెయ్యి అని అంటే పనులు చేయకుండా మనసులో లీనం చెయ్యి అంటే ఏమిటండి? అంటే ఆ కర్మల వెనక ఉన్నటువంటి ఆలోచనల్ని నువ్వు గమనించు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కటి అర్థం చేసుకుంటే మిగతా అన్నీ సరిపోతాయి. అంటే మన ఆలోచనలకు అనుగుణంగా మనం కర్మలు చేస్తూ ఉంటాం. అయితే వెంటనే కర్మ చేయకుండా ఒక్కసారి ఆ కర్మలు వెనుకున్నటువంటి ఆలోచనల్ని గమనించండి. ఎప్పుడైతే అలా గమనిస్తారో అంతే
నీకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి, అంటే నీ బుద్ధిలో జ్ఞానం ఉంది కదూ, ఆ జ్ఞానాన్ని బట్టి స్వార్థపూరితమైనటువంటి కర్మలేవో, అవసరాలైనటువంటి కర్మలేవో, నీకు శ్రేయస్సును కలిగించేటువంటి కర్మలేవో, అంటే ముక్తికి మార్గాన్ని చూపించేటువంటి మోక్షానికి మార్గం చూపించేటువంటి కర్మలేవో అవన్నీ కూడా తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఒక కర్మ చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చి కర్మ చేయబోతున్నావో అది ఆపి ఒక్కసారి ఆ కర్మకు వెనుకున్నటువంటి ఆలోచన కనుక గమనిస్తే వెంటనే నీకు ఈ కర్మ ఎలాంటిది అనేటువంటిది అర్థమైపోద్ది. ఎందుకంటే నీకు ఇంతకుముందే జ్ఞానం ఉంది కాబట్టి, శాస్త్రజ్ఞానం ఉంది కాబట్టి. ఎప్పుడైతే అలా నువ్వు ఆగి ఆలోచించావో వెంటనే స్వార్థపూరితమైనటువంటి కర్మలు ఆగిపోతాయి. ఏవి అవసరాలో అవి జరిగిపోతాయి. అవసరం అంటే ఏమిటి? పొద్దున్నే మనం నిద్ర లేవగానే మనం లెట్రిన్కి పోవాలి, మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి, ఆ తర్వాత భోజనం చేయాలి, మళ్ళీ సాయంత్రం రాత్రికి భోజనం చేయాలి, మధ్య మధ్యలో టిఫిన్ చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏమిటంటే అవసరాలు. కాబట్టి అవసరాల గురించినటువంటి ఏ ఆటంకం ఉండదు, వాటిని అలాగా కొనసాగించవచ్చు. కానీ మిగిలినటువంటివి ఏ పనులు అయితే ఉన్నాయో వాటిల్లో నీ స్వార్థం కోసం చేసేవేవో, లేకపోతే మోక్షం కోసం లేదా నీ ఉన్నతి కోసం, నీ శ్రేయస్సు కోసం చేసేటువంటి పనులేవో వెంటనే నీకు అర్థమైపోద్ది. అర్థమైపోయినప్పుడు స్వార్థపూరిత కర్మలు ఆగిపోతాయి. నీ శ్రేయస్సుకి ఏ కర్మలు చేస్తూ ఉన్నావో ఆ కర్మలు కొనసాగుతూ ఉంటాయి. అంటే ఆధ్యాత్మికంగా నీ ప్రయాణానికి సహకరించేటువంటి పనులు, తప్పనిసరైనటువంటి పనులు అవి మాత్రం జరిగిపోతూ ఉంటాయి. ఇది వాక్కుని మనస్సులో లీనం చేయి అని అంటే. అంతే తప్ప వాక్కుని మనసులో లీనం చేయమంటే ఈ వాక్కుని తీసుకెళ్ళి మనసులో పెట్టమని కాదు. అంటే అలా మనస్సుని గమనించు అని. ఇక రెండవది ఏం చెప్పారు? మనస్సుని బుద్ధిలో లీనం చేయి అన్నారు. మనస్సుని బుద్ధిలో లీనం చేయి. మనసు అంటే ఏమిటి? మన ఆలోచనలే మనస్సు. బుద్ధి అంటే కోరికలు. అసలు ఆలోచనలన్నీ ఎందుకు వస్తాయి అంటే బుద్ధిలో ఉన్నటువంటి కోరికలను బట్టి వస్తాయి. బుద్ధిలో కోరిక ఉందనుకో మనసులో దాన్ని తీర్చుకోవడానికి ఎట్లా అని ఆలోచన చేస్తాం. అంటే కోరికలను బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ ఆలోచనలు వస్తున్నాయో ఈ బుద్ధిలో ఉన్నటువంటి కోరికల ప్రకారం మనస్సు ఆలోచనలు చేస్తుంది. కాబట్టి నీ ఆలోచనలన్నిటికీ కారణమైనటువంటి బుద్ధిలో ఉన్నటువంటి ఏ కోరికల కారణంగా ఈ ఆలోచనలు వస్తున్నాయో ఒక్కసారి గమనించు. అంటే ఆలోచన వచ్చింది అని అంటే ఈ ఆలోచన బుద్ధిలో ఏ కోరిక వల్ల వచ్చింది అని ఒక్కసారి బుద్ధి వైపుకు చూడు. అట్లా బుద్ధి వైపుకు కనుక నువ్వు చూసావా, అలా చూస్తే ఇప్పుడు నీ దృష్టి మలితే చాలు, బుద్ధి వైపు మలితే చాలు. ఇప్పుడు స్వార్థపూరితమైనటువంటి భోగాలతో కూడుకున్నటువంటి కర్మలేవో, అలాగనే ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడేటువంటి కర్మలేవో, స్వార్థపూరితమైనటువంటి కర్మలేవో, అవసరమైనటువంటి కర్మలేవో, అంటే వేటికి సంబంధించినటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయో, కాబట్టి నీకు శ్రేయస్సుని కలిగించేటువంటి ఏ ఆలోచనలు ఉన్నాయో వెంటనే నీకు అర్థమైపోతుంది. దాంతో స్వార్థానికి, ప్రేయస్సుకి సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సహకరించేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నీకు మిగిలిపోతాయి. అంటే నీ బుద్ధిలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏవి మిగులుతాయి అంటే నీ ప్రగతికి, ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడేటువంటివి మాత్రమే నీలో మిగులుతాయి. ఈ స్వార్థపూరితమైనటువంటివి, ప్రేయస్సుకు సంబంధించినవి, అంటే తాత్కాలికమైనటువంటి సుఖాలకు సంబంధించినవన్నీ కూడా అందులో నుంచి అదృశ్యమైపోతాయి. ఈ ప్రకారంగా మనస్సుని బుద్ధిలో లీనం చేయంటే ఈ ఆలోచనలన్నింటినీ కూడా అదిగో బుద్ధి వైపుకి మళ్లించాలి. అంటే బుద్ధిలో ఏ రకమైనటువంటి కోరికల వల్ల ఈ ఆలోచనలు వస్తున్నాయో గమనించాలి. ఇక మూడవది ఏమిటంటే బుద్ధిని మహత్తు యందు నియమించాలి అన్నారు. మహత్తు అని అంటే సాక్షి అని అర్థం. బుద్ధిలో ఎప్పుడు కూడా ఏవో కోరికలు ఉంటాయి, మనసులోనేమో ఆలోచనలు ఉంటాయి, బుద్ధిలోనేమో కోరికలు ఉంటాయి. మరి ఏదో సాధించాలి అని ఉంటుంది బుద్ధిలో, గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఉంటుంది, గొప్ప భోగాన్ని అనుభవించాలని ఉంటుంది, అందరికన్నా చాలా ఉన్నతంగా బ్రతకాలని ఉంటుంది, ప్రపంచంలో కల్లా కోటీశ్వరుడు కావాలని ఉంటుంది, ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠించాలని ఉంటుంది. ఇలా ఏవేవో లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడికి ఏముంటుందంటే మోక్షాన్ని అందుకోవాలనేటువంటి లక్ష్యం ఉంటుంది.
ఇలా రకరకాలైనటువంటి మనుషులకి రకరకాలైనటువంటి లక్ష్యాలు ఉంటాయి, చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలు ఆ బుద్ధిలో ఉంటాయి అన్నమాట. ఇలా ఏ కోరికలున్నా సరే మరి ఇప్పుడు ఏం చేయాలి? కోరికలనే ఉన్నాయి కదా మనసు బుద్ధిలో. ఆ బుద్ధిలో ఏ కోరికలు ఉన్నా సరే ఇప్పుడు నీవు బుద్ధిలో ఉన్నటువంటి కోరికలను సాక్షిగా చూస్తూ ఉండు. సాక్షిగా అంటే కేవల సాక్షిగా చూస్తూ ఉండు, అంతే. కేవలంగా నిర్లిప్తంగా నీ బుద్ధిని గమనిస్తూ ఉండు, నీ బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని చూస్తూ ఉండు. అంటే బుద్ధి మీద దృష్టి నిలుపు. ఈ కేవల సాక్షి అనేదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటనంటే నాలో ఉన్న కోరికలు మంచివా కావా, ఇవి నాకు ఉపయోగపడతాయా ఉపయోగపడవా, ఈ ఆలోచనలు కూడా చేయకూడదు. మంచివా చెడ్డవా అని ఆలోచనలు చేయకూడదు. అయ్యో మంచి అయితే చేయాలా చెడ్డ అయితే వదలా, ఈ ఆలోచనలను ఇంతకుముందు అయిపోయినాయి. ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయాలో, ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో, బుద్ధిలో ఏ రకమైనటువంటి కోరికలు ఉండాలో ఇంతవరకే నిర్ణయం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు బుద్ధిని ఒక్కసారి కనుక నువ్వు గమనిస్తూ ఉన్నట్టయితే, ఆ బుద్ధిని కనుక అట్లా చూస్తూ ఉన్నట్లయితే, కేవలంగా కనుక చూస్తూ ఉన్నట్లయితే, ఆ కోరికలకి సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఈ కోరికల్ని ఎట్లా తీర్చుకోవాలి, ఎట్లా అమలుపరచాలి అనేటువంటి ఏ ఆలోచన లేకుండా కేవల సాక్షిగా ఉండు, అంతే. ఎందుకని? అదిగో మొట్టమొదట్లో చెప్పుకున్నానే, ఆ బుద్ధిలో ప్రతిఫలించినటువంటి ఆనంద స్వరూప ఆత్మనైనటువంటి నేను కేవల సాక్షిగా అలా చూస్తూ ఉంటే బాగానే ఉండేది, నేను ఆనందంగా ఉండేవాడిని. కేవలంగా చూడకుండా బుద్ధితో తాదాత్మ్యం చెంది ఆ కోరికలు నాయననుకొని ఆ ఆలోచనలు చేస్తూ ఈ జీవుడిని అయిపోయానని చెప్పుకున్నాగా. ఇప్పుడు జీవుడైనటువంటి నువ్వు మళ్ళీ ఆత్మ కావాలి కదా. ఆత్మ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కోరికల్ని కేవలంగా చూస్తూ ఉండు, అంతే. అంతే తప్ప ఈ కోరికలు మంచి చెడ్డ, ఈ కోరికలు ఎట్లా తీర్చుకోవాలి, ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయాలన్నా, అందరికీ తెలిసేటట్టు చేయాలన్నా, అసలు ఈ ఆలోచనలు ఏవి కూడా చేయకూడదు. కాబట్టి ఆ విధంగా ఈ బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని కేవల సాక్షిగా చూస్తూ ఉండాలి, ఏమాత్రం స్పందించకుండా ఉండాలి, వాటిని అమలుపరచడం ఎట్లా అనేటువంటి ఆలోచన లేకుండా ఉండాలి. ఇలా గనక ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు బుద్ధి కంటే వేరుగా ఉంటావు. ఇప్పుడు నువ్వు ఎవరివి? కేవల సాక్షి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, నేను ఊరికనే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూస్తున్నానే కానీ నేనేం ఆలోచించట్లా, ఈ చెప్పినంతసేపు నేనేం ఆలోచించను. అంటే మీకంటే నేను వేరుగా ఉన్నాను. కానీ ఈ చెప్పడం అయిపోయిన తర్వాత మీరు ఏదైనా చెప్పండి అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏదైనా చెబుతున్నారు అనుకోండి, అప్పుడు మీతో కాస్త నేను కలిసిపోతాను. కానీ అట్లా కలవకుండా కేవలం ఊరికట్టు చూడటం, అంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూసుకుంటా ఉన్నాయి, అంతే. నాకేం సంబంధం లేదు, చూసినా నాకేం పర్వాలేదు, చూడకపోయినా నాకేం పర్వాలేదు. అంటే ఆ ప్రకారంగా కేవల సాక్షిగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నీ బుద్ధి నీకంటే వేరుగా ఉన్నట్టు, బుద్ధి కన్నా నువ్వు వేరుగా ఉన్నట్టు, బుద్ధితో తాదాత్మ్యాన్ని వదిలిపెట్టిపోయినట్టు, బుద్ధితో ఇంతకుముందు పెట్టుకున్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలినట్టు, అంటే బుద్ధికి నువ్వు అతీతంగా వెళ్ళినట్టు. ఇలా నువ్వు బుద్ధికి సాక్షిగా ఉంటే ఇక నుండి నీవు ఏ రకమైనటువంటి స్వార్థకర్మలు కానీ, ఏ రకమైనటువంటి కర్మలు కానీ ఏమీ లేకుండా సదా సాక్షిగా, కేవల సాక్షిగా అలా గనక ఉంటే బుద్ధిలో ఉన్నటువంటి ఆ చైతన్యం సాక్షిలో కేంద్రీకృతమవుద్ది. ఇదే ఇక్కడ తెలుసుకోవాలి. బుద్ధిని గనక కేవల సాక్షిగా చూస్తూ ఉంటే నీ చైతన్యం కారణంగానే బుద్ధికి చైతన్యం వచ్చింది. ఇప్పుడు నువ్వు గనక ఆ బుద్ధిని గనక వదిలేసి దాన్ని ఊరికినే అట్లా చూస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుద్దంటే ఆ చైతన్యం కాస్త సాక్షిలో కేంద్రీకృతమవుద్ది. ఇది మీరు గ్రహించాల్సింది ఇక్కడ. అంటే బుద్ధిలో ఉన్నటువంటి చైతన్యం సాక్షిలో కేంద్రీకృతమవుతుంది. దాని కారణంగా కోరికలు బలహీనమైపోతాయి. కోరికలు ఎప్పుడైతే బలహీనమైపోతాయో ఇంకా అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు రావు. ఆ ప్రకారంగా నువ్వు కేవల సాక్షిగా ఉండాలి. ఇది సాక్షి భావన. ఇక తర్వాత నాలుగోది ఏం చెప్పారంటే ఈ సాక్షిని చివరికి శాంతరూప పరమాత్మ యందు లీనం చెయ్యి అన్నారు. నిజంగా ఇక్కడ లీనం చెయ్యి అంటే లీనం చెయ్యక్కర్లా, లీనం అయిపోద్ది. కానీ ఏదో చెప్పాలి కాబట్టి అలా చెప్పారంతే. అంటే ఇక్కడ సాక్షిగా ఉండటం వల్ల బుద్ధిలో ఉన్నటువంటి చైతన్యం తగ్గిపోయి సాక్షిలో కేంద్రీకృతం అయిందని అనుకుంటున్నాం కదా. మరి దాని కారణంగా కోరికలు అంతమైపోతున్నాయి అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ సాక్షిని ఇదిగో ఆత్మలో లీనం చేయమంటున్నారే,
ఒక్క ఆలోచన కూడా కదలకుండా, ఒక్క కోరిక కూడా లేకుండా, చూడటానికి ఏమీ లేకుండా, ఇప్పుడు సాక్షి ఇంతవరకు కూడా కేవల సాక్షిగా చూసింది కదా బుద్ధిని. ఆ బుద్ధి క్రమంగా బలహీనమైపోతుంది కదా. ఎందుకు బలహీనమైపోతుంది? దాంట్లో ఉన్నటువంటి చైతన్యం కాస్త తగ్గిపోయి సాక్షిలో కేంద్రీకృతం అవుతుంది. ఎప్పుడైతే బుద్ధికి కాస్త చైతన్యం తగ్గిపోయిందో ఆ బుద్ధి అనేటువంటిదే ఇక అంతమైపోతూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడైతే అంతమైపోయిందో సాక్షికి చూడటానికి ఏమీ లేదు. సాక్షి అంటే ఏమిటి? ఏదో ఒకదాన్ని చూసేవాడిని సాక్షి అంటారు. అసలు చూడటానికి ఏమీ లేకపోతే ఇంకా సాక్షి ఏముంది? ఏదైనా ఎదురుగా ఉంటే దానికి ఒక సాక్షి. అసలు ఎదురుగా ఏమీ లేకపోతే సాక్షే ఉండడు. ఆ సాక్షి లేకపోవటమే సాక్షి కాస్త పరమాత్మలో లీనంగా ఉంటుంది. అంటే నువ్వు సాక్షిగా, కేవల సాక్షిగా కనుక ఉంటే చాలు, నువ్వు పరమాత్మలో లీనమైపోతావు. కానీ మనం కేవల సాక్షిగా ఉండం. సాక్షిగా ఉండమంటే ఉంటాం, కానీ కేవల సాక్షిగా ఉండం. వాటి గురించి ఆలోచిస్తాం, ఆ బుద్ధిలో ఉన్నటువంటి కోరికల గురించి. అందుకని అలా ఏమీ లేకుండా, నిర్లిప్తంగా, ఏమీ పట్టకుండా ఊరికి అట్లాగనా చూస్తూ ఉంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి చైతన్యం సాక్షిలో కేంద్రీకృతమవుద్ది. చైతన్యం తగ్గిన కొద్దీ ఆ బుద్ధి బలహీనమైపోద్ది. బుద్ధి బలహీనమైపోయిన కొద్దీ బుద్ధి అదృశ్యం అవుద్ది. బుద్ధి అదృశ్యం కనుకైతే సాక్షికి చూడటానికి ఏవి లేదు. ఆ సాక్షి అనేవాడు పోతాడు. సాక్షి అనేవాడు ఎక్కడికి పోతాడంటే ఆ సాక్షి పరమాత్మే అవుతాడు. ఆ సాక్షి పరమాత్మ కావటమే సాక్షి పరమాత్మలో లీనం కావటం. ఆ సాక్షిని పరమాత్మలో లీనం చెయ్యి అని చెప్పటం. ఈ ప్రకారంగా అనంతమైనటువంటి చైతన్యంలో, శాంతరూపమైనటువంటి ఆత్మలో, సస్వరూపంలో సర్వము కూడా ఐక్యమైపోయి కేవల పరమాత్మగా అలా మిగిలిపోతాం. ఇప్పుడు కేవల ఆత్మస్వరూప పరమాత్మ తప్ప ఇక రెండవది ఏది కూడా ఉండదు. ఇది అద్భుతమైనటువంటి ఒక సాధన. చాలా 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 ముఖ్యమైనటువంటి సాధన. బుద్ధిలో సంపూర్ణమైనటువంటి శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈ సాధనని కనుక కొనసాగించినట్లయితే క్రమక్రమంగా ప్రపంచం మీద ఉన్నటువంటి వ్యామోహం కాస్త తగ్గిపోయి, స్వార్థపూరితమైనటువంటి కర్మలు కాస్త తగ్గిపోయి, బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు కాస్త అదృశ్యమైపోయి కేవల సాక్షిగా మిగిలి ఆ సాక్షి కాస్త ఆత్మస్వరూపంగా మిగిలిపోవడం జరుగుతుంది. ఆత్మస్వరూపం ఎప్పుడైతే బుద్ధిలోకి వచ్చి కూర్చుందో జీవుడయ్యాడు. ఎప్పుడైతే మళ్ళీ ఈ బుద్ధిలో నుంచి కాస్త ఆ బుద్ధిని చూసేటువంటి సాక్షిగా దూరంగా జరిగిపోయాడో అప్పుడు మళ్ళీ అతడు ఆత్మే అవుతాడు. ఆత్మ ఆనంద స్వరూపం కనుక ఎల్లప్పుడూ ఆనందమే. అతడికి ఈ ప్రపంచంలో కావాల్సిందే ఉండదు. అతడు ఎల్లప్పుడూ కూడా ముక్తుడిగా, మోక్షస్వరూపుడిగా ఉంటాడు. ఆ తర్వాత అతడు చేసేటువంటి పనులు కానీ, అతని యొక్క దేహం ద్వారా ఏమి జరిగినా, అతడు ఏం మాట్లాడినా, ఏమి చేసినా అతడికి ఏ సంబంధం కూడా లేకుండా ఉంటుంది. ఇదే ఆత్మానుభూతి పొందినటువంటి మహాత్ముల యొక్క దినచర్య. మరి తెలుసుకున్నావు కదా ఈ విషయం అంతా. మరి తెలుసుకొని ఏం చేస్తారు? అజ్ఞానంలో కూరుకొని పోయినటువంటి ఓ మానవులారా, ఏం చెయ్యాలి మీరు అంటే ఇదిగో ఇది చెయ్యాలి అని కఠోపనిషత్తు తెలియజేస్తూ ఉంది. ఇదిగో ఆ మంత్రం తర్వాత రాబోతా ఉంది, రేపు చెప్తాను.